మై నేమ్ ఈజ్ ప్రసాద్. నేను కూడా ఇలాగ అందరిలాగా బీటా ఇంజనీరింగ్ చదివి సివిల్ ఇంజనీరింగ్లో చదివాను. నెక్స్ట్ వేవ్ గురించి విన్నాను ఇదంతా. ఎందుకంటే ఇది స్టార్టింగ్ నుంచి బేసిక్స్ నుంచి వస్తారు కాబట్టి ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ నా ఫ్రెండ్ కూడా ఒక సెపరేట్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నాడు. సో ఒకసారి ఏమైందంటే నా ఫ్రెండ్కి ఇంటర్వ్యూ జరిగినప్పుడు అలైన్మెంట్ ఎలా చేయాలి సెంటర్కి అని అడిగారు. బట్ వీడికి ఇవి సిఎస్ఎస్లో ఎలా యూజ్ చేయాలో తెలియదు. అప్పుడు నేను చెప్పాను, నేను ఇన్ని వేస్ ఉన్నాయనేటప్పటికి ఆశ్చర్యపోయాడు నా ఫ్రెండ్. ఇవి ఫండమెంటల్స్లో స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అడ్వాన్స్ కాన్సెప్ట్ చాలా ఈజీగా ఉంటాయి కదా అని ఒక సజెషన్ చెప్పాను. సో తను కూడా ఒక ఇంట్రెస్ట్ చూపెట్టాడు, ఎందుకంటే ఫండమెంటల్స్ ఈజ్ ఏ మోర్ ఇంపార్టెంట్ అని. అందుకే అవి నేర్చుకుంటూ వచ్చాడు వాడు కూడా. ఇప్పుడు ప్రస్తుతానికి వాడు కూడా జాయిగా ఫండమెంటల్స్ స్ట్రాంగ్ అయ్యి ఇప్పుడే జాబ్ తెచ్చుకున్నాడు. నేను అందరికీ చెప్పాల్సింది ఏంటంటే మెయిన్గా 3 పాయింట్స్లో మొత్తం చెప్తాను. ఫస్ట్ ఏంటంటే కాపీ చేయకండి. ఎవరన్నా కాపీ చేస్తూ ఉంటే వాళ్ళు నేర్చుకునేది అయితే ఏమి ఉండదు. సో నీకంటూ నువ్వు ఓన్గా రాస్తే నీకంటూ డిఫరెంట్ వేస్ తెలుస్తాయి, ఎలా అప్రోచ్ అవ్వాలి, అవన్నీ చేయాలో, ఎలా చేస్తే ఆన్సర్ వస్తుందా అని మీకంటూ ఒక మైండ్ సెట్ క్రియేట్ అవుతుంది మైండ్లో. ఆ థాట్ వచ్చినప్పుడు అక్కడే నువ్వు సక్సెస్ అయినట్టు కన్ఫర్మ్గా. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే నెగిటివ్ పీపుల్ వాళ్ళు ఉంటారు, పాజిటివ్ పీపుల్ వాళ్ళు కూడా ఉంటారు సొసైటీలో మొత్తం. కానీ మనకి ఏది అవసరమో అది ఇంపార్టెంట్. వాళ్ళ బెస్ట్ ప్రాక్టీస్ ఏం చేస్తారో అది మనం తీసుకుని మనం ఆ సినారియోని ఫాలో అవుతే ఇప్పుడు కాకపోయినా ఎప్పుడన్నా మనం సక్సెస్ అవుతాం డెఫినెట్గా. థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ఫెయిల్యూర్. ప్రతి ఒక్కరు ఒకసారి ఫెయిల్ అయినంటేనే ఫెయిల్ అయిపోయి ఇంకా రావు అనే థాట్లోనే ఉంటారు. బట్ దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాం అది తెలుసుకోవాలి ఫస్ట్, అది ఇంపార్టెంట్. ఫెయిల్ అయింది కూడా మీరు పాజిటివ్గా తీసుకుని అప్పుడు అది ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నేను అలాగే చేశాను కాబట్టి నేను ఇప్పుడు ఇలా జాబ్ తెచ్చుకున్నాను. ఫైనల్గా ఏంటంటే ఇక్కడ నేను ఫేస్ చేసిన ఫెయిల్యూర్స్ అన్నీ మీకు బెస్ట్ ప్రాక్టీస్ కింద నేను ఇవన్నీ మీకు ఇచ్చాను. ఫైనల్గా అందరు స్టూడెంట్స్కి ఏంటంటే ఎప్పుడు ఎవరు గివ్ అప్ చేయకండి. సక్సెస్ అనేది ఎప్పుడు కాకపోయినా ఎప్పటికన్నా వస్తుంది. హార్డ్ వర్క్ స్టూడెంట్ ఎప్పుడు ఫెయిల్ అవ్వడు, అది హిస్టరీలోనే ఎక్కడా లేదు. నాకు సపోర్ట్ చేసిన అందరికీ, మా పేరెంట్స్ అండ్ నెక్స్ట్ వే టీమ్కి థ్యాంక్ యూ లాట్.